అందరికి హాయ్ అండి. ఈరోజు చాలా ఈజీగా ఈ స్పెషల్ ఏమిటో చూసేస్తాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్సే భిన్న అయిపోతుంది. ఖాళీ అన్నీ రెడీగా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ముందుగా నేను అల్లం కట్ చేసుకొని అది కూడా చిన్న ముక్కలుగా తీసుకొని అది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా పండు మిర్చి కూడా తీసుకున్నాను. రెండు కలిపి మనకు కారం సరిపోయినమైన అది కూడా ఫ్రై చేసుకొని పక్కన ఎత్తిపెట్టి ఆ తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటే ఎర్రగడ్డ కూడా కొద్దిగా ఆనియన్ అని కొద్దిగా ఎక్కువ తీసుకొని అది కూడా డీప్ ఫ్రై చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా నేను చికెన్ వచ్చి చిన్న ముక్కలు కట్ చేసుకొని దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, గరం మసాలా కొద్దిగా వేసి అది కలిపి పెట్టి ఫ్రై చేసుకున్నాను. అది కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా పచ్చి లేకుండా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టిన దానిలోనే ఉప్పు కూడా కరెక్ట్గా మనం సరిపోయినమైన వేసుకొని నిమ్మకాయ కూడా పిండి దానిలో వేసి మిక్సీ పట్టిన తర్వాత ముందుగా ఆ చట్నీ మనం మిక్సీ పట్టిన తర్వాతనే ఆ చికెన్ వచ్చి లాస్ట్లో వేసి కొద్దిగా మనం మరి అంత గట్టిగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా బరగగా ముక్కలుగా మనం తిన్నప్పుడు పల్లి కింద ముక్కలుగా రావాలన్నమాట. అట్లా మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కొద్దిగా ఎర్రగడ్డ, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందని చూసుకొని కలుపుకోవడమే. అందరినీ సరి అయిపోయింది. ఆ తర్వాత నేను అన్నం వేసుకొని దాంట్లో కలుపుకొని ఇంకా తినడమే. సూపర్. నేను తిని చూసి అంత బాగుండిందండి. అంత రుచిగా ఉండింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్, అంత భిన్న చేసుకోవచ్చు. చాలా ఈజీ, అంత రుచిగా ఉండిందండి. ఎంత రుచి అంటే అంత రుచిగా ఉండింది. సూపర్గా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ఉంటాను.